చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది శపించిన ఊరు, కాలం శపించిన ఊరు. ఇగో ఈ ఊర్లో అందరూ ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళతోని దేవుడు ముంచేసిండు వాళ్ళందరినీ. ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ, మీరు చూస్తున్న జీపీటీ వీడియోస్. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఈ విలేజ్, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ విలేజ్, ఇది ఒకప్పుడు విలేజ్. ఈ ఊరు అనేసరికి మీకు కరీంనగర్ విలేజ్ పీపుల్స్కి చాలామందికి తెలుసు. కుదురుపాక విలేజ్. ఇది మానే డ్యామ్ కింద ఈ నీళ్ళు విలేజ్ మునిగిపోయింది. ఇప్పుడు అది ఎలా ఉందో, ఇప్పుడిప్పుడే కొంచెం వాటర్ ఎండకపోయినాయి. సో ఊరు బయటకు వస్తుంది. ఎలా ఉందో చూడండి. మనం ఇప్పుడు కుదురుపగల్లోని ఇక్కడ ఈ విలేజ్లోని హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. హనుమాన్ టెంపుల్ ఎలా ఉందనేది చూద్దాం. చెట్టు, ముంగట చెట్టు ఎట్లా ఉంది నీళ్ళల్లా మీక చూస్తున్నారుగా. హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. దానికైతే ముందు మనం చెప్పులు ఇక్కడ పెడదాం. చూస్తున్నారుగా హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం లోపల ఉన్నది. హనుమాన్ విగ్రహం అనుకుంటా. అయ్యో, తిరుపతి దేవుంది ఒకటి విగ్రహం అది ఉంది. ఇది నాకు తెలిసి మర్రి చెట్టు అన్న రావి చెట్టు అన్న అయి ఉండాలి. ముంగట కూర్చోడానికి ప్లేస్ ఇలా ఉంది. ఇవన్నీ ఒకప్పుడు ఇల్లులు. ఆ ఇల్లులన్నీ నీళ్ళలో మునిగిపోయినాయి మానేరు నదిలో. అక్కడ నా ట్రాన్స్మిషన్ లేదు, టవర్ ఉంది కదా, కరెంట్ పవర్ ట్రాన్స్మిషన్ టవర్ ఉంది కదా, దానికి కూడా కనెక్షన్స్ తీసేసారు. అక్కడ ముంగట ఇంకా ఇల్లులు చాలా ఉన్నాయి. చూస్తున్నారుగా, ఇది బస్ స్టాప్. ఇవి వీళ్ళన్నీ ఒకప్పుడు ఇల్లులు. ఇవన్నీ ఇల్లులే. ఇవి చూస్తున్నారుగా జెండా గద్దెలు. మేబీ ఇది ఊరు బస్ స్టాప్ దగ్గర ఉండవచ్చు. ఇల్లులు ఎలా ఉందో చూడండి. నేల నీళ్ళు లేక బిర్రులు వాసింది. ఇట్లా అది బ్రిడ్జ్. కుండలు తయారు చేసేవారు ఇల్లు అయి ఉండొచ్చు. బాత్రూమ్ ఇక్కడ ఉన్నాయి కదా పక్కలు. పక్షులు, కంగాలు. ముంగట మొత్తం నీళ్ళ తడి ఉంది, అటు నడవద్దు. బ్రో, ముంగడికి వస్తుందో పోరాదు. ఇదంతా ఎండకపోతే ఏం కాదు కానీ పిచ్చుకుంటున్నా. చూస్తున్నా టేకు, చూస్తున్నా పోతుందా పోరాదా అని చూస్తున్నా. దిగబడతాను. రోడే
ఇక అంతే. ఓ కంట్రోల్. థర్డ్ చెట్టు గట్టిగానే ఇరుగుతాయి అంటారు కానీ అంత ఈజీ ఇరిగాయి. ఇక్కడ ఎంతమంది దాకా ఇల్లు కోల్పోయారు? ఎంతమంది దాకా ఇల్లు కోల్పోయి ఉంటారు? మనకు అది లెక్క తెలియదు కానీ గవర్నమెంట్ ఇది నాకు తెలిసి చూస్తేనే అర్థమవుతుంది. ఇక కుండలు తయారు చేస్తారు అంటే ఇక ఇక్కడ కుండలు ఉన్నాయి ఆనవాళ్ళు. మరి అవి కొట్టుకొచ్చినా లేదంటే ఆనే ఉన్నాయో. ఇది నాకు తెలిసి బస్ స్టాండ్ ఆడ ఉన్నది కదా, బస్ స్టాండ్ చౌరస్తా ఉంటుంది. ఇది రోడ్డే. ఇది ఏదైనా టిఫిన్ సెంటర్స్ కానీ ఏదన్నా ఉండొచ్చు, షాపులు కానీ ఏమైనా ఉండొచ్చు. ఇంకా జెండా గద్దలు ఉన్నాయి. నీళ్ళు ఎక్కువ చెట్లకు చచ్చిపోయినాయి. ఇక వాళ్ళ మొత్తం చేపల వాళ్ళ ఇక్కడ దక్కిపోయింది. హనుమాన్ విగ్రహం ఫ్రెండ్స్ చూస్తున్నారుగా. శివుడు, వినాయకుడు ఇగో 2 నందులు విగ్రహాలు. ఇంకో శివుని విగ్రహం ఉంది కానీ అది కొంచెం విరిగిపోయి ఉంది. ఇది ఎవరైనా బాగు చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడండి. ఇంకొంతమంది పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. అగరబత్తీలు కూడా ఉన్నాయి. అగరబత్తీలు, కుంకుమ పాకెట్లు కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నది పురాతనమైన శివలింగం. ఇంకా అక్కడేదో నవదుర్గ ఉన్నట్టున్నాయి కానీ పోల్ ఉండే, కరెంట్ పోల్కి సంబంధించినవి కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ ఎవరైనా గుడి నిర్మించాలనుకునే వాళ్ళు సహాయం చేయండి.